పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అమలు చేసేందుకు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదిస్తున్న జాబితాను చూసి అధిష్టానం అసహనాన్ని వ్యక్తం చేసిందనే టాక్. అభ్యర్థులు ఎక్కువ మంది రెడ్లే ఉండడంతో ఇదేంటని నిలదీసిందట. గెలుపు గుర్రాలు కావాలంటే ఇలాగే ఉండాలని రేవంత్ నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన 9 స్థానాల్లో 5 బీసీలు ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా సామాజిక న్యాయం కావాలని అధిష్టానం డిమాండ్ చేసిందని సమాచారం. కేవలం రేవంత్తోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతల నుంచి కూడా హైకమాండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నదని టాక్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అమలు చేసేందుకు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదిస్తున్న జాబితాను చూసి అధిష్టానం అసహనాన్ని వ్యక్తం చేసిందని టాక్. అభ్యర్థులు ఎక్కువ మంది రెడ్లే ఉండడంతో ఇదేంటని నిలదీసిందట. గెలుపు గుర్రాలు కావాలి అంటే ఇలాగే ఉండాలని రేవంత్ నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన 9 స్థానాల్లో 5 బీసీలు ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా సామాజిక న్యాయం కావాలని అధిష్టానం డిమాండ్ చేసిందని సమాచారం. కేవలం రేవంత్తోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతల నుంచి కూడా హైకమాండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నదని టాక్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అమలు చేసేందుకు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదిస్తున్న జాబితాను చూసి అధిష్టానం అసహనాన్ని వ్యక్తం చేసిందనే టాక్. అభ్యర్థులు ఎక్కువ మంది రెడ్లే ఉండడంతో ఇదేంటని నిలదీసిందట. గెలుపు గుర్రాలు కావాలంటే ఇలాగే ఉండాలని రేవంత్ నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన 9 స్థానాల్లో 5 బీసీలు ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా సామాజిక న్యాయం కావాలని అధిష్టానం డిమాండ్ చేసిందని సమాచారం. కేవలం రేవంత్తోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతల నుంచి కూడా హైకమాండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని టాక్. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అని తీసుకుందాం. శ్రీకాంత్, మన తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను చూసి హైకమాండ్ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే మరి ఆయన ఇచ్చిన జాబితాలు ఎక్కువ మంది రెడ్లే ఉన్నారు అన్నది వినిపిస్తూ వస్తోంది. మరి దీనికి సంబంధించి హైకమాండ్ ఏ రకంగా ముందుకు వెళ్లబోతోంది అభ్యర్థుల ఎంపిక విషయంలో? గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి అంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ షెడ్యూల్ ఇవాళ రేపా అన్నట్టుగా కూడా నడుస్తుంది. సో ఈ షెడ్యూల్ వచ్చే క్రమంలో అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీని మనం చూడొచ్చు, ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. 9 స్థానాల్లో బీసీలకు అత్యధికంగా పెద్దపీట వేసింది. దాంట్లో 5 బీసీ అభ్యర్థుల్ని ఎంచుకోవడం అంటే ఎంపిక చేయడం జరిగింది. దాంట్లోనే మరి ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలు కూడా బీసీలో ఉన్నారు కాబట్టి కరీంనగర్ నుంచి అటు బండి సంజయ్ విషయమే గానీ, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గానీ, అట్లాగే జహీరాబాద్ లో బీబీ పాటిల్ బీసీ సామాజిక వర్గం, అట్లాగే
మల్కాజ్గిరి విషయానికి వస్తే కనుక హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సో బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అట్లాగే భువనగిరి నుంచి ఈసారి కొత్తగా టికెట్ ఇస్తున్నటువంటి వ్యక్తి బూర నర్సయ్య. సో ఇట్లా నేపథ్యంలో సో ఈ సామాజిక వర్గానికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేసినటువంటి క్రమంలో అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏదైతే ఒక లిస్ట్ ని పంపించడం జరిగిందో ఆ లిస్ట్ లో ఎక్కువగా కూడా అంటే పంపించిన లిస్ట్ అన్ని కూడా ఆల్మోస్ట్ రెడ్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంతవరకు అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఒక్కసారి మనం నియోజకవర్గాల పరంగా చూసుకుంటే గనక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదించిన పేర్లలో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి గాని, చేవల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గాని, అట్లాగే మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, లేదంటే కనుక ఇక్కడ ఇంకొక అభ్యర్థి పేరు కూడా వినిపిస్తుంది. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కూడా అంటే వేం నరేందర్ రెడ్డితో భేటీలో ఉన్నారు. అట్లాగే మల్కాజ్గిరి నుంచి భద్రారెడ్డి మల్లారెడ్డి కొడుకుని ఏమన్నా ఎంపిక చేస్తారా అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో సో అక్కడి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెడతారా అంటే ఒక పేరు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు నల్గొండ జిల్లా నుంచి అటు జానారెడ్డి, అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరుడి కొడుకు అయినటువంటి సూర్యపవన్ రెడ్డి, ఒకవేళ లేదంటే కనుక అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది అధిష్టానానికి పంపించినటువంటి లిస్టులు. ఇక మరోవైపు ఖమ్మం నుంచి చూసుకుంటే కనుక పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును ప్రధానంగా వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. సో ఆయనను ఈసారి రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ అంశం అట్లా ఉంటే కనుక నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేరు కానీ, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. సో ఇట్లా ఓవరాల్ గా ఉన్నాయే తెలంగాణలో 17 స్థానాలు ఉంటే దాంట్లో హైదరాబాద్ ని నిజంగా నామమాత్రంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఒక ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అక్కడ ఎంఐఎం గతం నుంచి కూడా అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నటువంటి స్థానం నియోజకవర్గం. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ అజరుద్దీన్ గానీ, లేదంటే ఫిరోజ్ ఖాన్, లేదంటే గనక మాజీ ఎమ్మెల్యే అలీ మస్కతి పేరు, ఈ ముగ్గురులో ఒకరి పేరును కన్ఫర్మ్ చేసే అవకాశాలు. సరే ఇక హైదరాబాద్ అంశం అట్లా ఉంటే గనక మిగిలిన అన్ని కూడా 11 స్థానాలు జనరల్ స్థానాలే ఉన్నాయి. ఆ 11లో కూడా 8 స్థానాల్లో రెడ్డి అభ్యర్థుల్ని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి క్రమంలో బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, బీసీలకు అంటే ఒక అన్యాయం జరుగుతుంది, బీసీల అభ్యర్థుల్ని కూడా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా మెదక్ నుంచి నీల మధు గాని, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ గాని, జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ పేర్లను ప్రతిపాదించారు. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఎక్కువ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం క్రమంలో భారతీయ జనతా పార్టీ రేపు దీన్ని అదునుగా తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఎన్నికల్లో మనం చూసాం భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు బండి సంజయ్ కూడా బీసీ అధ్యక్షుడే ఉన్నారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి చేతికి పగ్గాలు పోయినా కానీ సో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో బీసీల కోసమే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటుంది. రేపు పొద్దున ఒకవేళ ఈ ప్రతిపాదనలు గనక అధిష్టానం ఓకే చెప్తే ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా అటు బీఆర్ఎస్ గానీ లేదంటే బీజేపీ గానీ ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం అమలు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఏ నియోజకవర్గాల్లో బీసీ నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి అంశం పైన కూడా కొంతవరకు చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే శ్రీకాంత్ ఇప్పుడే కాదు, మనం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా చూసాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి సంప్రదాయ కాంగ్రెస్ అంటే ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ చాలా భిన్నంగా ఆయన అంటే ప్రతిపక్ష పార్టీలపై అధికార పక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై దాడి చేయడం, మాటల యుద్ధం చేయడంలో కానీ లేకపోతే అన్నింటికీ చాలా దూకుడుగా వెళ్లడంలో కానీ రేవంత్ రెడ్డి చాలా ముందుండేవాళ్ళు. అయితే దీన్ని సంప్రదాయ కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు చాలా మంది అప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాగే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ ఇచ్చిన లిస్టుకి సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత అప్పుడు వ్యక్తమైంది. మరి అయితే ఇప్పుడు ప్రతిసారి మనకి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఒకటే, గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అని. మరి ఈసారి అయితే మాత్రం సామాజిక వర్గాల్ని బేరీ చేసుకుని పూర్తిగా అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్ట్ ను పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఎలా అయినా సరే వాడి వేడి చూపించే ఒక నేతగా ఎలా తీసుకుంటుంది అధిష్టానం ఈయన ఇచ్చిన లిస్ట్ అనుకోవచ్చు? ప్రకారం చూస్తే కనుక గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు పోయిన టైంలో బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. కాకపోతే అక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఓడిపోయే సీట్లలో బీసీలకు అవకాశం ఇచ్చారనేది ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణ. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్న వర్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అంటూ వీళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో మిగతా నాయకులు అందరినీ కూడా సంప్రదించిన
తర్వాతనే అంటే గెలుపు అవకాశాలని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ ఏదైతే జాబితా ఉందో దీన్ని తయారు చేస్తున్నామని చెప్పి అటు రేవంత్ రెడ్డి వర్గం చెప్తున్నటువంటి అంశం. సో అంటే బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని బరిలో తెలిపితే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్షన్ నుంచి వినిపించింది. ఒకవేళ రేవంత్ రెడ్డి వర్షన్ నిజమైనా కానీ ఇక్కడ సామాజిక న్యాయం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో దీనికి అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రినే ప్రకటించింది. సో ఇట్లా నేపథ్యంలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అని అటు భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో మరొక వైపు మనం చూడొచ్చు అంటే ఈ 11 అట్లా ఉంటే కనుక మిగతా స్థానాలు కూడా ఎస్సీలకు రిజర్వ్డ్ అయి ఉన్నాయి. సో దాంట్లో వరంగల్ కానీ అట్లాగే అటు ఎస్టీ స్థానమైనటువంటి మైబాద్ కానీ అట్లాగే పెద్దపల్లి నియోజకవర్గం కూడా అది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది, మనకు తెలిసిన విషయమే. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవచ్చు. ఈవెన్ నగర్ కర్నూలు కూడా ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశమే. సో అటు ఆదిలాబాద్ సోయం బాపురావు ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అంటే బీజేపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారేమో అన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో కొంతవరకు ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తున్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందేమో అని ఉదయం నుంచి ఊహాగానాలు బయటకు వచ్చా కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిణామం చూస్తే కనుక ఈ రోజుకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఈ రోజు మిడ్ నైటా లేదంటే రేపు ఎట్లాగూ పండుగ ఉంది కాబట్టి సో ఇది కొంచెం ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తుంది ఫస్ట్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి. అయితే శ్రీకాంత్ మరి అంటే రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఏ సీనియర్ నాయకుల నుంచి ఇప్పుడు అధిష్టానం ఒక లిస్ట్ తీసుకొని అంటే వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ సీనియర్ నాయకులు అనేది మనం పేర్లు చెప్పలేకపోయినా కానీ ఖచ్చితంగా అటు విక్రమార్కే కానీ ఇటు పొంగులేటే గానీ అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానీ లేదంటే ఇంకా జిల్లాలకు సంబంధించినటువంటి ఏఐసిసి కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉంటారో సో కార్యవర్గ సభ్యత్వాన్ని కూడా సంప్రదించి జిల్లా నాయకత్వాన్ని కూడా సంప్రదించిన తర్వాతనే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ పైన నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా అవుట్ రైట్ గా నిర్ణయం తీసుకునే కన్నా కూడా సామాజిక వర్గాలది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న నిర్ణయం రేపొద్దున లోక్సభ ఎన్నికల దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ జరిగింది ఖచ్చితంగా కర్ణాటకలో ఎఫెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మహారాష్ట్రలో ఉంటుంది, సో అటు ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది. సో ఏ రాజకీయ పరిస్థితులైనా ఇంకొక రాష్ట్రం పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటా ఉంటాయి. సో ఇప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నారు అధిష్టానం అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్.